హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమెజాన్ అఫిలియేట్ గురించి నేర్చుకుందాం. అమెజాన్ అఫిలియేట్ యూస్ చేసుకొని కంటెంట్ క్రియేటర్స్ ఇంకా బ్లాగర్స్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గూగుల్కి వచ్చేసి అమెజాన్ అఫిలియేట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. చేశాక మీకు సైన్అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్అప్ పైన క్లిక్ చేసి మీ అమెజాన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యాక మీకు ఈ పేజ్ చూస్తుంది. ఇక్కడ మన అమెజాన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మన నేమ్, అడ్రస్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివేసేయండి. ఇన్స్ట్రక్షన్స్ చదివి ఫామ్ ఫిల్ చేయండి. మీరు ఇక్కడ చూసారంటే 2 అడ్రస్ ఉన్నాయి. సో అందులో మనం ఏదైనా ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 2 అడ్రస్ కాకపోతే కొత్త అడ్రస్ అయినా ఇవ్వచ్చు. మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్, ఒకవేళ మీరే అయితే పేయీ లిస్టెడ్ అబవ్ ఇవ్వండి, లేకపోతే సమ్మన్ ఎల్స్ అని ఇవ్వండి. యూఎస్ పర్సన్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లెస్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ చదివి ఫామ్ ఫిల్ చేయండి. మన వెబ్సైట్ అయినా మొబైల్ యాప్ అయినా యూస్ చేయొచ్చు. సో నేను వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. యూట్యూబ్కి వెళ్ళేసి రైట్ కార్నర్లో నా వెబ్సైట్ ప్రొఫైల్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి పైన యూఆర్ఎల్ కనిపిస్తుందండి మన ఛానల్ది. అది కాపీ పేస్ట్ చేసుకొని ఎంటర్ యువర్ వెబ్సైట్ దగ్గర పేస్ట్ చేసి యాడ్ చేయండి. మీరు యాడ్ చేశాక అక్కడ కింద మన ఛానల్ది లింక్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రొఫైల్ పేజ్కి వెళ్తుంది. ప్రొఫైల్ పేజ్లో మన స్టోర్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం ముందు ఛానల్ నేమ్ ఇచ్చాము కదా. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోకుంటే మీ ఛానల్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ మన మొబైల్ యాప్స్ ఆర్ వెబ్సైట్ దేని గురించి అని చెప్పేసి అడుగుతారు. సో మా ఛానల్ అన్బాక్సింగ్, ఇంకా ఫుడ్ వ్లాగ్స్, ఆన్లైన్ షాపింగ్ దాని గురించి కాబట్టి అవి ఇచ్చేసాను. మీరు అయితే మీ వెబ్సైట్ దేని గురించో అవన్నీ అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ఎలాంటి యాప్, బ్లాగా లేకపోతే బ్రౌజరా అలా అడుగుతారు. నేను అదర్ ఇచ్చాను. నెక్స్ట్ ఎక్కడి నుంచి విన్నారు అమెజాన్ అఫిలియేట్ గురించి అని అడుగుతారు. నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి విన్నాను కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ అని ఇచ్చాను. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేసి ఫినిష్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఈ పేజ్ వస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మనం అమెజాన్ అఫిలియేట్ క్రియేట్ అయినట్టే. ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు. లేటర్ ఇచ్చేయండి. ఇప్పుడైతే నేను నా అమెజాన్ అఫిలియేట్ ప్రొఫైల్కి వచ్చేసాను. ఇక్కడ చూసారంటే ఎర్నింగ్స్ ఓవర్వ్యూ అని ఒక గ్రాఫ్ ఉంది. సో ఈ గ్రాఫ్లో మన ఎర్నింగ్స్ అనేవి చూసుకోవచ్చు లాస్ట్ 30 డేస్ నుంచి. రైట్ సైడ్ చూస్తే సమ్మరీ ఆఫ్ దిస్ మంత్, టోటల్ ఎర్నింగ్స్, టోటల్ ఐటమ్స్ షిప్డ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనం అమెజాన్ అఫిలియేట్ని విష్ లింక్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే విష్ లింక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ యూట్యూబ్ పోస్ట్ విష్ లింక్ పైన క్లిక్ చేయండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేశానండి. అందులో మీరు అమెజాన్ నుంచి కొన్న ప్రోడక్ట్ మాత్రమే క్లిక్ చేయండి, ఎందుకంటే ఇది అమెజాన్ అఫిలియేట్ కాబట్టి. సో నేనైతే ఈ ప్రోడక్ట్ అమెజాన్ నుంచి కొన్నానండి. కస్టమైజ్ యువర్ పోస్ట్ టైటిల్ అని ఉంటుంది. సో మీ పోస్ట్ దేని గురించి అయితే ఆ టైటిల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ పోస్ట్కి రిలేటెడ్ ఉన్న ట్యాగ్స్ కూడా ఇచ్చేసి పోస్ట్ చేసేయండి. యాడ్ పోస్ట్ ఇచ్చాక నెక్స్ట్ పేజ్లో మనకు ప్రోడక్ట్ లింక్ అడుగుతారండి. సో ఇది మనం అమెజాన్లో కొన్నాం కాబట్టి అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్ ఉంది కదండి, అందులోకి వెళ్ళేసి ప్రోడక్ట్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక లెఫ్ట్ కార్నర్కి వెళ్ళి గెట్ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు లింక్ జనరేట్ అవుతుంది. అది కాపీ చేసుకొని విష్ లింక్లో మనల్ని ప్రోడక్ట్ లింక్ అడిగారు కదండి, సో ఇది తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి కన్వర్ట్ అండ్ యాడ్ యువర్ ప్రోడక్ట్స్ ఇచ్చేయండి. మీరు ఇక్కడ యాడ్ అనదర్ ప్రోడక్ట్ కూడా చేసుకోవచ్చు. వేరే ప్రోడక్ట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారంటే మనకి అమెజాన్ ప్రోడక్ట్కి విష్ లింక్ జనరేట్ అయింది. సో ఆ విష్ లింక్ని పోస్ట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.